అర్హత లేని వారికి, ఎవరికైతే అర్హత లేదో వాళ్ళని ఉన్నత స్థానంలో, ఉన్నత పదవిలో ఉంచి వారి ద్వారా ఆ పని చేయించి పనిలో సక్సెస్ అయ్యే విధంగా, దేవునికి ఘనత వచ్చే విధంగా చేయుటే దేవుని కృప అంటారు. ఈ వ్యక్తికి అర్హత లేదు, ఈ వ్యక్తిని ఉంచుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు, తను వల్ల నాకు నష్టమే కానీ లాభం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా దేవుని నమ్మి ఒక వ్యక్తి ఇతను చేయగలడు, ఇతను దేవుడు వాడుకుంటాడు, ఇతను దేవుడు దీవిస్తాడు అని నమ్మి ఒక పని బాధ్యతను అప్పగించి తన కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి తన్ని ఆ పనిలో నిపుణులుగా చేయటమే దేవుని కృప. హల్లెలూయా. సో ఉదాహరణకి యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఎందుకు వచ్చారు, ఆయన పని ఏంటి అని మనం గమనించి చూసినట్లయితే యోహాను సువార్తలో రాయబడి ఉంది, ఆయన ద్వారా కృప వెంబడి కృప వచ్చిందంట. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడితే యేసు ప్రభు ద్వారా కృపయు సత్యము ఇవ్వబడింది అని రాయబడింది. ఒకసారి చూద్దామా? యోహాన్కి రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఇలా రాయబడింది. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరమును కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడితే కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. చాలా మందికి అండి, క్రైస్తవులకి కృప గురించిన సంగతులే తెలియదు. కృప ఎందుకు, కృప వల్ల ఉపయోగం ఏంటి, కృప ఎలా పనిచేస్తుందో చాలామందికి ఈ రోజుల్లో తెలియట్లా. కాబట్టే చాలామంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏం కాదులే, కృప అంటే ఒక లాభంగా తీసుకుంటున్నారు. పాపం చేసినా ఎలా ఉన్నా ఏం కాదులే, కృప ఉంది కదా, దేవుడు క్షమిస్తాడులే, ఆయన నా కొరకు రక్తం కార్చాడు కదా అని చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ కృప అనేది చాలా విలువైందండి. కృప ఏం చేస్తుందంటే మనకి సత్య మార్గంలో, భక్తి మార్గంలో నడిపిస్తుంది. యేసు ప్రభు రానంత వరకు ధర్మశాస్త్రం ఉండేది. మనుషులు పాపం చేస్తూ ఇష్టానుసారంగా ఉంటూ బలులు అర్పించేవారు. పాపం చేయడం బలి అర్పించడం, పాపం చేయడం బలి అర్పించడం, అలా ఇష్టానుసారంగా జీవించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారో ఆయన కృప వెంబడి కృప అంటే ఏంటి తెలుసా? ఒకసారి వ్యభిచారంలో పట్టబడి స్త్రీని యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన ఏమన్నారు? మీలో ఒక్క పాపం కూడా చేయని వ్యక్తి ఆ సహోదరి మీద రాయేయండి అన్నప్పుడు అందరూ వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళని కింద పడేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఆయన అంటున్నారు, అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదా, ఎవ్వరు నేను పనిష్ చేయలేదా అంటే ఆమె అంటుంది, లేదయ్యా ఎవ్వరు చేయలేదయ్యా అంటే ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కనికరాన్ని కోరుచున్నాను కానీ బలిని కోరట్లా, అంటే నిన్ను చంపాలని కోరుకోవట్లా, నీ పాపానికి శిక్షించాలని నేను కోరుకోవట్లా, నీ కనికరించి నూతన జీవితాన్ని, నూతన మార్గాన్ని, నూతన అవకాశాలని ఇవ్వాలని ఆశపడుతున్నాను అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఇక మీదట పాపం చేయొద్దు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు ఆమె దేవుని కృపని పొంది, పాప క్షమాపణ పొంది, ఆ వ్యభిచారాన్ని వృత్తిని విడిచిపెట్టి ప్రభువు కొరకు నీతిగా యథార్థంగా నడుచుకుంది. హల్లెలూయా. ఈ కృప ఎలా పనిచేసింది ఆ స్త్రీలో అని గమనిస్తే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో ఈ మాటలు ఆ స్త్రీ జీవితంలో పనిచేశాయంట.
ఏంటో ఆ మాటలు చూద్దామా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. చూడండి, కృప ఎలా ఆ స్త్రీ జీవితంలో పనిచేసిందో ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ రాయబడి చూడండి స్క్రీన్ మీద. ఏల అనగా సమస్త మనుషులకు రక్షణ కారణమైన దేవుని కృప ప్రత్యక్షమై, అంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి, దేవుని కృప అంటే ఎవరో కాదు, ప్రభువే, యేసు ప్రభువే ప్రత్యక్షమయ్యి మనలను భక్తిహీనత నుంచి ఇహలోక సంబంధమైన దురాశల నుండి విసర్జించుము. అంటే లోక ఆచారాలు, లోక సంబంధమైన మోహం, వ్యభిచారము, జారత్వము, భక్తిహీనత, ఇవన్నిటిని విడిచిపెట్టమని కృప చెప్తుందంట. అలాగే ఇక్కడ ఏం రాస్తుంది? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, దేవుని రాకడ కొరకు. దేవుడు అంటున్నాడండి ఇక్కడ, దేవుని కృప ఆ స్త్రీ జీవితంలో ఎలా పనిచేసిందంటే, ప్రభువారు అన్నారు, అమ్మా ఇంక మీదట పాపము చేయొద్దు అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే పాపాన్ని విడిచిపెట్టింది. పాపాన్ని విడిచిపెట్టుటకు ఆమెకి ఏం సహాయం చేసింది పాస్టర్ గారు అంటే, దేవుని కృప. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కృప ప్రత్యక్షమయ్యి, దేవుని కృప మీ జీవితాల్లో, అంటే యేసు ప్రభు మీ జీవితాల్లో ఎన్కౌంటర్ అయితే, యేసు ప్రభువుని మీరు ముఖాముఖిగా ఆయన స్వరాన్ని వింటే, ఆయన వాక్యాన్ని వింటే, ఆయన చెప్పేది ఏంటంటే భక్తిహీనతని, ఇహమాలితమైన అంటే మలినం చేసుకోకుండా శరీరాన్ని, ఆత్మని, తలంపుల్ని, లోకాచారాల్ని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటూ దేవుని కృప కొరకు వెయిట్ చేయండి అని చెప్తున్నాడు. దేవుని కృప కొరకు వెయిట్ చేయడం అంటే నీతిగా, ధర్మంగా నడుచుకొని, ఇంద్రియ నిగ్రహ ఆత్మ కలిగి సత్య మార్గంలో భక్తిగలత జీవితాన్ని జీవించడమే దేవుని కృప అంటారు. అంటే చాలా మంది ఈ రోజుల్లో కృప మీద తప్పుడు బోధలు చేస్తున్నారు. ఏంటో తెలుసా? కృపకాలంలో ఉన్నాం, ఎలాగైనా జీవించు, ఎన్ని పాపాలైనా చేయి, చర్చికి రా, పాపాలు ఒప్పుకో, ప్రభు బొల్లలో పాల్గొను, ఆయన ప్రేమించే తండ్రి, ఆయన శిక్షించే తండ్రి కాదు, నువ్వు ఎలాగైనా ఉండు, ఏం కాదు, వ్యభిచారం చేయి, అబద్ధాలాడు, తాగు, తందనాలాడు, ఇష్టానుసారంగా ఉండు, మళ్ళా మందిరానికి రా, ఆదివారం క్షమాపణ అడుగు, అయిపోయింది, దేవుడు క్షమించేస్తాడు. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు సరైనగా లేరు. బైబిల్లో రాయబడింది, ఒక్కడు నీతిమంతుడు లేడు అని రాస్తుంది. మనం నీతిమంతులు కాలేము, కాబట్టి మనకి కృప కావాలి. కాబట్టి కృప ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు నేను కడిగేస్తూ ఉంటుంది అనే బోధ చేస్తారు. కానీ కృప ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా? కృప లోక మాలిన్యం నుంచి వెళ్ళొద్దు, లోక మాలిన్యంలోకి ప్రవేశించద్దు, భక్తిహీనతకి చోటు ఇవ్వద్దు, పాపానికి చోటు ఇవ్వద్దు అని కృప ఆపుతుందంట. హల్లెలూయా. అర్థమవుతుందా? కృప మనల్ని తప్పు చేయకుండా ఆపుతుంది. ఇంకేం చేస్తుంది? భక్తిలో ముందుకెళ్ళు, పరిశుద్ధతలో, నీతిలో, విశ్వాసంలో ముందుకు కొనసాగుటకు కృప సహాయం చేస్తుంది. అంటే తప్పుని ఆపి, పాపాన్ని ఆపి పరిశుద్ధతలోకి మనం నడిపించేది దేవుని కృప. హల్లెలూయా. సో ఎవరైతే దేవుని కృప కోరుకుంటారో వాళ్ళు పాపం చేయరు. ఎవరైతే దేవుని కృపలో ఉంటారో వాళ్ళ అపవిత్రతకి, లోక ఆచారాలకి, లోక సంబంధమైన కార్యాలకి చోటివ్వరు. ఈరోజు చూడండి, చాలామంది సెల్ ఫోన్కి, బంధుమిత్రులకి, స్నేహితులకి ఇచ్చిన సమయాన్ని దేవుడితో సమయం గడపరు. దేవునికి సమయం ఇవ్వమంటే, నాకు టైం లేదండి, నాకు జాబ్ ఉందండి, చర్చికి వెళ్ళండి బ్రదర్, ఉపవాస ప్రార్థన బ్రదర్ అంటే, నాకు టైం లేదండి, పని పాట లేని వాళ్ళు చర్చికి వెళ్ళి కూర్చుంటారండి, మాకు చాలా పనులు ఉన్నాయండి, మేము టైం వేస్ట్ చేయలేమండి, సండే ఒక్కరోజే టైం ఇస్తామండి, అది కూడా 2 గంటలే అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారు దేవుని కృపకి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. మనకి డబ్బు అవసరమే, పని అవసరమే, కానీ దేవుని
మాటలకు మించి, దేవుని సన్నిధికి మించి మనకి ఏది ఉపయోగం కాదు. మనం ఎంత సంపాదించినా సరే దేవుని కాపుదల్లో, దేవుని కృపలో ఉన్నప్పుడు మనం వర్ధిల్లుదాం. చాలామంది భక్తిహీనతకు చోటిస్తున్నారు. నామకార్థంగా చర్చికి వస్తున్నాను, పాస్టర్ గారి ముందు అటెండెన్స్ చేయించుకుంటున్నాను, కానుకిస్తున్నాను, నేనేదో బైబిల్ చదువుతున్నాను అనుకుంటున్నారు. కానీ వాళ్ళ చుట్టూ చాలామంది యవనస్తులు, క్రైస్తవులు అనబడేవారు ఈ ఫిల్మీ షార్ట్స్ అని లోక సంబంధమైన విషయాలు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ఈ సోషల్ మీడియా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఆ అన్నిట్లో దూరి, దాంట్లో లోకం మాలిన్యంలోకి దూరి ఆ బురదలో పడిపోయి బయటికి రాలేకపోతున్నారు. మీరు ఎంత ప్రార్థన చేసినా, మీరు చూసే అరగంట యూట్యూబ్ చూసినప్పుడు, ఫేస్బుక్ చూసినప్పుడు మీ భక్తి అంతా, మీ విశ్వాసం అంతా, మీ పరిశుద్ధత అంతా జారిపోద్ది. కాబట్టి మిమ్మల్ని మీరు ఏది మాన్యమైందో, ఏది విలువైందో, ఏది ఘనమైందో, ఏది మీకు అవసరమో అవి చూడండి. మీ చేయి తిప్పుతా ఉంటే చాలా విషయాల్లో మీరు వెళ్ళిపోతారు. బ్రౌజ్ చేసినప్పుడు దేంట్లో పడితే దాంట్లో వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండి, ఇది నేను చూడకూడదు, ఇది నేను వినకూడదు, నేను దీంట్లోకి వెళ్ళకూడదు అనేది కృప మిమ్మల్ని ఆపుద్ది. హల్లెలూయా. కృప మిమ్మల్ని ఆపుద్ది. కృప ఏం చెప్తుంది అంటే దేవుడు వాక్యమేను, బైబిల్లో, యూట్యూబ్లో వీలైతే దేవుని మాటలేను, ఈ అంశానికి అర్థమేంటో తెలుసుకో, దైవజనులు ఏం చెప్తున్నారో విను, దేవుడు ఏం మాట్లాడతాడో ఈ సేవకుడి ద్వారా అని వినేలా చేసేది దేవుని కృప. మీరు దేవుని కృపలో ఉంటే మీరు భక్తిలో ఎదుగుతూ ఉంటారు. చాలామందికి తెలియదు. దేవుని కృపని పాపం కొరకు వాడుకుంటారు, పాప క్షమాపణ కొరకు, పశ్చాత్తాపం కొరకు వాడుకుంటారు. కానీ దేవుని కృప ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తుందంట. దేవుని కృప యేసు ప్రభుతో మిమ్మల్ని ఏం చేస్తుంది? ఒకటిగా కలుపుద్దంట దేవుని కృప. దేవుని కృప మిమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. దేవుని కృప మిమ్మల్ని మహిమ నుంచి అధిక మహిమలోకి ప్రవేశించే విధంగా, మీరు మోకాలు వేసి ప్రార్థించినప్పుడు పరలోక రాజ్యంలో మీరు దేవుని స్వరాన్ని వినే విధంగా, దేవుని చూసే విధంగా దేవుని కృప మీకు సహాయం చేస్తుందంట. అలాగే ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాల్లో అపోస్తులుడైన పౌలు అండి కొన్ని మాటలు చెప్తున్నాడు. చూద్దాము పౌలుకి దేవుని కృప ఎలా సహాయం చేసిందో మనం చూద్దాం. 2 కొరింథీ 12 అధ్యాయం 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. పౌలు అంట క్రైస్తవులండి చాలా మందిని హత్య చేశాడు. యేసు ప్రభుని నమ్మిన వారిని చాలా మందిని హతమార్చాడు. తను దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు పేతురుని, శిష్యుల్ని పట్టుకోవాలి, చెరసాల్లో వెయ్యాలి, చంపాలి అని ఆలోచించే సమయంలో గుర్రం మీద దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆయన దర్శించి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, ఎవరు ప్రభువా, నేనెక్కడ చేశాను ప్రభువా అన్నప్పుడు ఆయన అన్నాడు, నేనే నజరేయుడైన యేసుని, నువ్వు నా పిల్లల్ని బాధ పెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అన్నప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడడం అంటే ఆధ్యాత్మిక కళ్ళు తెరవబడి ఆయన పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని బాప్తిజం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొంది నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు నువ్వు ఏం చేయాలో నీకు చెప్పబడుతుంది అని చెప్పి అన్య జనులకి వెలుగ్గా వాడుకున్న ప్రభువు 13 పత్రికలు రాసిన అపోస్తులుడైన పౌలు మన బైబిల్లో, ఆ వ్యక్తి అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొని దేవుని సువార్త నిమిత్తం అన్ని జనుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, రాజుల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి ఒక సాక్షిగా ఉన్నప్పుడు ఆయన శరీరంలో అంట ఒక ముళ్ళు ఉందంట, అంటే ఒక బాధ ఉందంట, ఒక నొప్పి ఉందంట. అది కొంతమంది పండితులు అంటారు అది పంటి నొప్పి అంటారు, పంటి నొప్పి అంటారు, కొంతమంది కళ్ళ జబ్బు ఉందంటారు. మరి ఇక్కడైతే వివరించబడలేదు అతని బాధ ఏంటో. చరిత్ర చూస్తే చరిత్రకారులు రాస్తారు. మరి ఆ మాటలు పక్కన పెడితే తన శరీరంలో ఒక బాధ ఉంది. ఈ బాధ నుంచి నన్ను విడిపించు అని అంట ముమ్మారు ప్రార్థించాను అని రాస్తుంది. ఎన్నిసార్లు అంట? 3 సార్లు ప్రార్థించాడంట. దేవా నాకు ఈ నొప్పి నుంచి విడిపించు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నుంచి విడిపించు అన్నప్పుడు దేవుడు అన్నా అంట నా కృప నీకు చాలు,
నీ బలహీనతలో నా కృప నిన్ను బలపరుస్తున్నది. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో సాతాను అంటాడు, నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు, నువ్వు ఉద్యోగం సంపాదించలేవు, నీకు పిల్లలు కలగరు, నువ్వు ఇల్లు కట్టలేవు, నీ పిల్లల వివాహం జరగదు, నీకు ఆ జాబ్ రాదు, నీ అప్పు తీరదు అని సాతాను అనేక సార్లు మిమ్మల్ని ఏం చేస్తాడంటే మిమ్మల్ని వీక్ చేస్తూ ఉంటాడు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా బలహీనపరిచి మిమ్మల్ని పాపంలో పడేసే విధంగా ఏమంటాడంటే, దేవుడు ఎందుకు, ఇంక భక్తి ఎందుకు, నువ్వు ఇంత ప్రార్థించి ఏం లాభం, ఇంత వాక్యం మీద నీకేమొచ్చింది, చర్చి అన్నావు, ప్రభు అన్నావు, దశంభాగాలు వేసావు, కానుకలు వేసావు, దేవుడు మందిరంలో పనులు చేసావు, నీకేమొచ్చింది, నీకేం ఒరిగింది, నీకన్నా నీ ఫ్రెండ్సే బాగున్నారుగా, వాళ్ళు బాగున్నారు కదా అని ఇలాంటి అనవసరమైన మాటలు సాతాను మీ చెవిలో, మీ మనుషుల ద్వారా, మీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా, మీ క్లోజ్గా ఉండే వాళ్ళ ద్వారా ఇలాంటి మాటలు చెప్పిస్తాడు. చెప్పించినప్పుడు చాలామంది ఆ మాటలు అవును కదా నిజమే కదా అనుకొని ఏం చేస్తారంటే దేవుడికి దూరం అయిపోయి భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు. ఈరోజు చాలా మందికి సాతాను వాడే బాణం ఏంటంటే భక్తిహీనత. మనుషుల మాటలు విని భక్తిలోంచి దిగజారే విధంగా చేస్తాడు. భక్తిలోంచి జారిపోవాలి, చర్చికి మంచిగా వచ్చి వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలో ఏదో ఒక పని చేస్తూ వాలంటీర్గా మంచిగా ఉండే వ్యక్తి అండి ఆల్ ఆఫ్ సడన్ చర్చి మానేస్తారు, ఆల్ ఆఫ్ సడన్ దేవుడి సేవను వదిలేస్తారు, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను విడిచిపెట్టేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని కృప నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ సడన్ జరిగిందంటే దాని వెనకాల సాతాను ఎవరినో ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళని స్లో పాయిజన్ లాగా రోజు కొంచెం దేవుడి మీద నెగిటివ్గా ఆయాసకరంగా చెడ్డగా ఇలాంటి మాటలు మాట్లాడించి వాళ్ళని రోజు క్రమక్రమంగా భక్తిలోంచి వెనక్కి జారిపోయే విధంగా చేస్తాడు. చాలామంది భక్తిలోంచి జారిపోతున్నారు. ఈ యూట్యూబ్లో అనవసరమైన విషయాలు చూసి భక్తిహీనతకి చోటిస్తున్నారు, పాపానికి చోటిస్తున్నారు, సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ సమయాన్ని యూటిలైజ్ చేసుకోకుండా సాతానికి చోటిచ్చి బలహీనతలోకి వెళ్ళిపోతున్నారు. కానీ అపోస్తులుడైన పౌలు అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనంలో అప్పుడే నేను బలవంతుణ్ణి. అంటే నేను ఎంత వీక్ అయినా, నన్ను ఎంతమంది కొట్టినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది తృణీకరించినా నేను దేవుని కృపలో ఎదుగుతానే ఉంటాను. నేను ప్రార్థిస్తూనే ఉంటా, సువార్త ప్రకటిస్తూనే ఉంటా. ఎన్ని నొప్పులు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, మరణమే వచ్చినా, యెరూషలేములో నన్ను చంపినా సరే నేను యెరూషలేంకి వెళ్ళి సువార్త ప్రకటిస్తా, దేవుడి కొరకు సాక్షిగా నిలబడతాను అని తను గట్టిగా నిలబడ్డాడంటే దేవుని కృప సహాయం చేసింది. అందుకే ప్రభువారు అన్నారు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. నాకండి ఫైనాన్షియల్గా బాధలు వచ్చినప్పుడు, సేవలో ఇబ్బందులు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు నాకు వెంటనే దేవుడిచ్చిన వాగ్దానం ఇదే, దేవుడు నా కృప నీకు చాలును అంటారు. నేను ఏడుస్తాను, ప్రభు ఏంటయ్యా ఇన్ని కష్టాలు, ఏంటయ్యా ఇన్ని బాధలు అన్నప్పుడు దేవుడు నాకు వెంటనే చెప్పేది ఏం తెలుసా, నా కృప నీకు చాలు. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నావో అప్పుడు నా శక్తి నీలో వెలువడుతుంది, బయటకు వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నీ భక్తిని ఇంకా బలంగా చేయి, నీ ప్రార్థన ఇంకా బలంగా చేయి, నీ సేవను ఇంకా ముందుకెళ్ళు. ఎంత సాతానుగాడు లాగుతాడో అంత ముందుకెళ్ళు, ఎంత నిన్ను అవమానిస్తారో అంత నువ్వు ఓర్చుకో అని దేవుడు నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు. సో దేవుని కృప అనేది ఏంటంటే తిట్టేయడం, గొడవ పడితే గొడవ పడిపోవడం, అవమానిస్తే అవమానించడం కాదండి. ఓర్చుకోవడం, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా బలమైన ఆయుధం. అది అందరికీ ఉండదు. సెల్ఫ్ కంట్రోల్, కాచుకొని చూడదాం, వెయిట్ చేద్దాం. ఏమన్నా సరే మనం సమయం వస్తుంది, దేవుడు నిలబెడతాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని నిరీక్షణ కలిగి భక్తిలో ముందుకు సాగుతూ నిలబడ్డమే దేవుని కృప. హల్లెలూయా. కొంతమంది విశ్వాసాలు ఎలా ఉంటారంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మందిరం మాత్రం మానరు, ఉపవాస ప్రార్థన మానరు. ఎలా ఉన్నా సరే దేవుని మందిరానికి వెళ్తారు, నమ్మకంగా వాక్యాన్ని వింటారు, సేవకుని ప్రేమిస్తారు, వాళ్ళు చేయాల్సిన పనులు మందిరంలో నమ్మకంగా చేస్తారు. అలా చేస్తున్నారంటే ఏంటి తెలుసా, దేవుని కృప వాళ్ళ మీద హెచ్చుగా ఉంది, మెండుగా ఉంది అంటారు. మీతో ఎవరైనా మీరు బాగున్నారా అంటే ఏమంటారు, బాగున్నామండి అంటారు.
కానీ ఎలా అనాలి తెలుసా? దేవుని కృప వల్ల బాగున్నానండి అనాలి. ఎలా అంట? దేవుని కృప వల్ల నేను బాగున్నాను బ్రదర్, బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్ అనాలి. ఎందుకంటే ఆయన కృప బట్టే మనం సమాధానంగా సంతోషంగా ముందుకు సాగుతున్నాం. ఒక వ్యక్తి అండి అనేక కష్టాలు బాధలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రపోతాడు. మరొక వ్యక్తి ఆ బాధలు ఇబ్బందులకి ఆలోచించి నిద్రపోలేడు. టెన్షన్గా ఉంటాడు. ఎందుకు? నిద్ర పట్టదు, ఆకలేదు, తిన్న తరగదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం. చాలామంది చెప్తారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం, తలనొప్పి. ఎందుకంటే ఇవన్నీ టెన్షన్, స్ట్రెస్ ఒక వ్యక్తి తన మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని దానివల్ల నానా రకాలైన రోగాలు తెచ్చుకుంటున్నారు. కానీ దేవుడి కృప పొందిన వ్యక్తి అండి అన్ని పోరాటాల్లో కూడా దేవుని స్తుతిస్తాడు. పేతురు, యాకోబు, యోహాన్లు వీరందరినీ జైల్లో పెట్టినప్పుడు, కాళ్ళకి చేతులకి సంఖ్యలు కట్టినప్పుడు వాళ్ళంట దేవుని స్తుతిస్తూ పాటలు పాడారంట. హల్లెలూయా. ఎందుకు? దేవుని కృపతో నింపబడ్డారు. దేవుని కృపతో నింపబడ్డారు. 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు. ఆ పేతురు గుండెలు పగిలేలా అరిచాడు పెంతెకొస్తే నాన్న. యేసు ప్రభు సువార్త ప్రకటించాడు. 3 సార్లు అబద్ధం ఆడినందుకు 3,000 మందిని ఒకే రోజు రక్షించబడే విధంగా బాప్తిసం ఇచ్చుటకు దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే నేను చేయలేనయ్యా, నేను పాపినయ్యా, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అన్న పేతురుని 3,000 మందికి రక్షణ ఇచ్చే విధంగా ఆ సువార్త అంత పవర్ఫుల్గా దేవుడు చెప్పే విధంగా చేశాడు. అంటే దేవుని కృప. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను వాక్యం చెప్పలేనండి, నేను ప్రార్థన చేయలేను బ్రదర్, నేను పాటలు పాడలేనండి, నేను దేవుడి కొరకు వాడబడలేనండి అనుకుంటున్నారు. చూసారా? మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు కృప ఏం చేస్తుంది అంటే రాబోయే రోజుల్లో అసాధ్యాన్ని సుసాధ్యంగా చేస్తుంది, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తాడు. అది మీ శక్తి వల్ల కాదు, మీ బలం వల్ల కాదు, మీ బుద్ధి బలం బట్టి, మీ వాక్ చాతుర్యం బట్టి కాదు. చాలామంది వాక్ చాతుర్యం అంటారు. వాక్ చాతుర్యం కొద్ది రోజులే అండి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు, ఆయన మీ నోటిని వాడుకున్నప్పుడు, మీ శరీరాన్ని వాడుకున్నప్పుడు, మీ నోటి వచ్చే సువార్త అనేకులకి రక్షణగా, మారు మనసు ఇచ్చే విధంగా, ప్రభువులో తీసుకొచ్చే విధంగా చేస్తుంది. కాబట్టి దేవా నాకు నీ కృప దయచేయి. పౌలుకి ఇచ్చిన కృప, పేతురుకి ఇచ్చిన కృప, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి ఇచ్చిన కృప నాకును దయచేయ్యా అని మనం అడగాలి. ఆ తర్వాత కృప ఎలా పొందుకోవాలి అంటే దాని కొరకు ఏం చేయాలండి? ఉపవాసం ఉండాలా? ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన ఉండాలి? నీళ్ళు తాగచ్చారండి? టీ కాఫీలు తాగచ్చారండి? నన్ను చాలామంది అడుగుతారు, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలండి? ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు చేయాలండి? ఎందుకండి అంటే ఆత్మలో ఎదగడానికండి, విశ్వాసంలో బలపడడానికండి. ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయండి. కొంతమంది అంటారు దేవుని కృప మా పట్ల ఉండాలండి, దేవుని కాపుదల మాకు ఉండాలండి, మేము దీవించబడాలండి అని చాలా రకరకాలుగా సమస్యలతో ప్రార్థన చేస్తారు. మరి దేవుని కృప పొందుకోవాలంటే నియమాలు, నిబంధనలు ఏంటి అంటే చూద్దాం. రాయబడింది దేవుని కృప పొందాలంటే నియమ నిబంధనలు ఏంటి, రూల్స్ ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ఎలా అంట? విశ్వాసము, అండర్లైన్ చేసుకోండి, విశ్వాసము. కృప చేతనే రక్షించబడ్డారు. విశ్వాసం ఉంటేనే అండి దేవుని కృప పొందుకుంటారు. ఎలా పొందుకోవాలి అని నేను చెప్పాను చూసారా మీతో? ఎలా పొందుకోవాలి అంటే విశ్వాసం ద్వారానే, అంటే నమ్మితేనే వస్తుంది కృప. నమ్మితేనే కృప ఏం చేస్తుంది అంటే రక్షణ ఇస్తుంది. హల్లెలూయా. ఆ రోజు పేతురండి సువార్త ప్రకటించినప్పుడు మేమేం చేయాలి అని అరిచారంట. ఏం చేయమంటావు పేతురు, ఏం చేయమంటావు? ఒకప్పుడు పేతురుని చూసి ఒక ఆయన అన్నాడు, నువ్వు నజరేయుడైన యేసు ప్రభువుతో తిరుగుతున్నావు కదా, నువ్వే కదా, ఆయన ప్రధాన శిష్యుడు నువ్వే కదా అంటే
ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడంట. ఇంకో పాప అడిగిందంట, అంకుల్ అంకుల్ యేసు ప్రభుతో తిరిగే శిష్యుడు మీరే కదా అంటే, నాకు తెలీదు అన్నాడంట. అలా 3 సార్లు అబద్ధం ఆడి లోపలికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు, గుండె పగిలిపోయి, అయ్యో పాపం చేశానే, అయ్యో మోసం చేశానే అని ఏడుస్తుంటే, జాగ్రత్తగా వినండి మాట, ఏడుస్తుంటే దేవుని కృప ఎలా పనిచేసింది తెలుసా? అలా 3 సార్లు అబద్ధం ఆడాకంట యేసు ప్రభు వారంట అక్కడ కూర్చున్నారంట. ఆ రాత్రి కూర్చొనంట ఆయన ఒక చూపు చూశారంట పేతుర్ని. చూసినప్పుడు అంట ఆ చూపుకి గుండె పగిలిపోయి వెళ్ళి వెక్కి వెక్కి వేడిచాడంట లోపలికి వెళ్ళి. ఆ తర్వాత యేసుప్రభు అన్నారు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని 3 సార్లు అడిగినప్పుడు ఏమన్నాడు? నీకు తెలుసు కదయ్యా, నీకు తెలుసు కదయ్యా, నీకు అంతా తెలుసు కదయ్యా అన్నాడా? అది దేవుడి కృప. నువ్వు ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ దేవుని కృప విస్తరించును. ఏ నోటితో అయితే నేను తెలియదన్నావో అదే నోటితో నీతో సువార్త ప్రకటింప చేస్తాను. అది ఎలా జరుగుద్ది అంటే మీ విశ్వాసం ద్వారా కృప పనిచేస్తుంది. హల్లెలూయా. విశ్వాసం ద్వారా. కొంతమంది ఈరోజు వాక్యం పెట్టిన వారిలో సీక్రెట్ బిలీవర్స్ అండి. ఎవరు? సీక్రెట్ బిలీవర్స్. ఇంట్లో మీరు ఒక్కనే రక్షించబడ్డారు. మీ భర్తకి మీ గురించి తెలిసిన ఆయన మిమ్మల్ని ఇష్టపడట్లా. మీ భార్య మీ విశ్వాసాన్ని నమ్మట్లా. మీరు యేసుప్రభుని నమ్ముతున్నారు కానీ మీ భార్య నమ్మట్లా. సగం సగం, ఇద్దరు ఇంట్లో ఒకరే నమ్మరు. ఒకవేళ మీరు యవనస్తులు అయితే మీరు నమ్మారు, మీ తల్లిదండ్రులు ప్రభువు నమ్మట్లా. అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా కృప నీ ద్వారా వెల్లడవుతుంది. నా కృప నీ ద్వారా అందరికీ తెలిసే విధంగా రక్షణ సువార్త నేను చేస్తాను. నేను ఎవరైతే తృణీకరిస్తున్నారో, నువ్వు పనికి రావు, నువ్వు ప్రభు అంటే నీకేం వస్తుంది, యేసు ప్రభు అంటావు, మందిరం అంటావు, విశ్వాసం అంటావు, పాపాలు అంటావు, ఇవన్నీ ఎలా జరుగుతాయి, నువ్వేం బాగుపడతావు అనుకుంటున్నారు చూసారా? వాళ్ళకి దేవుడు రాబోయే రోజుల్లో మీ ద్వారా గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని హెచ్చించి వాళ్ళని తల దించుకునే విధంగా వాళ్ళకి మీలో ఉన్న సామర్థ్యత అంటే దేవుని కృప ద్వారా మిమ్మల్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్లే విధంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పదలుచుకుంటానంటే, కృప ఎలా వచ్చిందంట? విశ్వాసం ద్వారా వచ్చిందంట, క్రియలు బట్టి కాదు. చాలామంది అతిశయిస్తారు, నా బలంతో నేను చేస్తాను, నా శక్తితో చేశాను, నేను ఎంత వాక్యం బాగా చెప్తానో తెలుసా, ఎంత బాగా బైబిల్ చదువుతానో తెలుసా, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసా, చర్చిలో గత 30, 20, 25, 10, 15, 3, 4, 5 సంవత్సరాల నుంచి నేను పెద్ద పాస్టర్ దగ్గర ఒక మంచి శిష్యరికత్వంలో ఉన్నాను, నాకు అన్నీ తెలుసు అని చాలామంది హెచ్చించుకుంటారు. ఎంత పెద్ద సేవ అయినా, ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దేవుడు అనేక పాఠాలు నేర్పిస్తాడు తెలుసా. ఒక్కొక్కరి దగ్గర దేవుడు ఒక్కొక్క పాఠం, ఒక్కొక్క అనుభవాన్ని, ఒక్కొక్క విశ్వాసాన్ని దేవుడు నేర్పిస్తాడు ప్రభు మందిరాల్లో. సో మనం అన్నిటినీ వినాలి, నేర్చుకోవాలి, ఉన్నతమైన స్థానంలోకి మన విశ్వాసాన్ని, మన భక్తిని కట్టుకుంటూ ఉండాలి. చాలా మంది అనుకుంటారు, నాకు ఈ పాస్టర్కే అంత తెలుసు, ఇంకా మిగతా ఎవ్వరందరికీ తెలియదు, ఈ పాస్టరే హీరో, మిగతా వాళ్ళందరూ జీరో అంటారు. అలా అనకూడదు. దేవుడు ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. వారి వారి వరాన్ని బట్టి, వారి వారి తలాంతులు బట్టి వాళ్ళు వాడబడుతున్నారు. సో మనం వాళ్ళ తలాంతుని, వాళ్ళ వరాన్ని గుర్తించి, అభిషక్తుల్ని గమనించి, వాళ్ళ దగ్గర ఉన్న విశ్వాసాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఆ పరిశుద్ధతని, అభిషేకాన్ని నేను కూడా పొందుకోవాలి, నేను కూడా ఇంకా బలపడాలి అని మనం ప్రోత్సాహంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు కూడా శరీర కార్యాలు పెట్టి అతిశయించకూడదు. చాలామంది అతిశయిస్తారు. సేవకుల్లోనే ఇది ఒక పెద్ద రోగంలా ఉంది, ఒక డిసీజ్ అండి. ప్రతి సేవకుడు ఎవరైతే చాలా పలుకుబడి వచ్చి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉన్నవారు అనుకుంటారు, నాకే బాగా తెలుసు, నాకున్న బైబిల్ నాలెడ్జ్ ముందు వాళ్ళకేం తెలుసు, వాళ్ళ బచ్చాలు, పిల్లకాయలు, నేను బైబిల్ పండితుడినే అని చాలామంది ఆ జడ్జిమెంటల్ మైండ్తో ఉంటారు. క్రిటిసిజం అంటారు కదా, జడ్జిమెంటల్ మైండ్ సెట్తో ఉంటారు.
అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేయడు, మీరేం నేర్చుకోలేరు. ఎంత పెద్ద సేవకులైనా, ఎంత పెద్ద విశ్వాసులైనా మన జీవితంలో ప్రతి ఒక్క చిన్న సేవకుడు, చిన్న మందిరం అయినా పెద్ద మందిరం అయినా, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. కృప విశ్వాసం ద్వారా దొరికిందే కానీ శరీర కార్యాలు బట్టి కాదు. దాన్ని బట్టి ఇది ఎవరు అతిశయించకూడదు. ఈరోజు నేను బాగున్నాను ఆత్మలో, ఈరోజు నేను మంచి సేవ చేస్తున్నాను అని మనం అనుకుంటే దేవుని కృప, ఓకే. అలా అని మనం జీవితాంతం ఉంటామని కాదు. ప్రతిరోజు మనం భక్తిలో, విశ్వాసంలో ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా ఉంటే దేవుడు బలపరుస్తాడు. ఆ తర్వాత చాలామంది అండి దేవుడు పని చేసేవారు చాలా మందిరాల్లో ర్యాష్గా, ఈ లేవీయులు, పరిచారకులు అంటారు చూసారా, వాలంటీర్స్, వాళ్ళు మంచి సేవ చేస్తారు మందిరాల్లో, కానీ బయట వాళ్ళ సాక్ష్యం బాగోదు. వాళ్ళు ఒకవైపు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, పాటలు పాడతారు, మరొక వైపు సినిమాలకు వెళ్తారు, మరోవైపు లోక కార్యాల్లో, లోక పద్ధతుల్లో, ఆచారాల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఈరోజు యవనస్తులకి చెప్పాలండి. ఎందుకంటే యవనస్తులు పాడైపోతున్నారు. యవనస్తులు సగం లోకంలో, సగం దేవుళ్ళలో ఉంటున్నారు. మంచి మంచి యవనస్తులు, దేవుడి ద్వారా పిలువబడిన వారు వ్యభిచారానికి, జారత్వానికి, తాగుబోతనానికి, డ్రగ్స్కి అలవాటైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. తర్వాత వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు నేను ఈ పాపంలో పడిపోయానండి, ఏం చేయమంటారండి, క్షమించండి అంటే, ఏం కాదమ్మా, దేవుడి కృప నీకు సాయం చేస్తుంది, ఓకే అంటే వాళ్ళు ఓకే పాస్టర్ గారు క్షమించేశారు అంటే దేవుడు ఒప్పేసుకున్నాడు కాబట్టి నేను ఎలాగైనా ఉండొచ్చు అనే ఒక అలుసు అయిపోతుంది కదా. ఆ అలుసు ఇవ్వకూడదు. మనం చెప్పాలి, ఓకే ఇది అయ్యింది కానీ మరొకసారి జాగ్రత్తగా ఉండు. తెలిసి చేయకపోతే అండి కొన్ని దెబ్బలే, తెలిసి పాపం చేస్తే అనేక దెబ్బలు పడతాయి. చాలామంది ఈరోజు క్రైస్తవులు అనే పడేవారు తెలిసే చేస్తున్నారు. తెలిసే క్రైస్తవులు విడాకులు తీసుకుంటున్నారు, తెలిసే క్రైస్తవులు కొట్లాటలు చేస్తున్నారు, తెలిసే దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని మనం ఎప్పుడు ప్రోత్సహించకూడదు. తెలియకుండా చేశాడా, క్షమించు, వాళ్ళకి చెప్పు, నేర్పించు. తెలిసి చేసిన వాడికి మనం ఎంత చెప్పినా వాడు వినడు. లూప్ హోల్స్ చూసుకుంటారు. చట్టంలో అండి, న్యాయంలో అంట పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు ఏదైనా శిక్షకి వాళ్ళు గురైనప్పుడు, శిక్షించబడినప్పుడు వాళ్ళు దాంట్లోంచి బయటికి రావడానికి బెయిల్ అనేది తీసుకుంటారు. ఆ బెయిల్ తీసుకోవడానికంట నానా ప్రయత్నాలు, లూప్ హోల్స్ చూస్తారట. చట్టాలలో, సెక్షన్స్లో ఏ దారిలోంచి, ఏ దొడ్డి దారిలోంచి బయటికి రావచ్చు, ఏ దొంగ దారిలోంచి బయటికి రావాలి, ఏ సెక్షన్ వాడుకొని నేను అనుకూలంగా మార్చుకోవాలి అని ఇలా అనుకొని కొంతమంది అనారోగ్యంతో ఉన్నాము, మా కళ్ళు కనిపెట్లా, మా కిడ్నీ ప్రాబ్లము, గుండె నొప్పి, ఇండైజెషను, దోమలు గుట్టాయి, అది ఇది అని 100 కారణాలు చెప్పి బయటికి రావడానికి డబ్బులు ఇచ్చి లాయర్లు పెట్టుకొని, పిటిషన్లు పెట్టుకొని, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి ఆ లూప్ హోల్స్ పెట్టుకొని బయటికి రావడానికి ప్రయత్నిస్తారు కదా. సో ఈరోజు చాలామంది అదే దేవుని కృపను అడ్డంగా పెట్టుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి అవమానపరచడానికి చూస్తున్నారు. మన సాక్ష్యం సరిగా లేకపోతే, మన భక్తి సరిగా లేకపోతే ఎవరు నమ్మరు ప్రభువుని. మన సాక్ష్యం సరిగా ఉండి మన భక్తిలో మనం ముందుకు వెళ్తా ఉంటేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా అపోస్తులుడైన పౌలు వలె ఈ బ్రదర్ నిలబడ్డాడు, ఈ సిస్టర్ నిలబడింది, వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ విశ్వాసం గొప్పది అని వాళ్ళు నమ్ముతారు. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం. కష్టం వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు తెలిసి తప్పులు చేస్తే కొన్నిసార్లు తప్పు అయిపోద్ది బ్రదర్, ఏం చేయమంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే దేవుని కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, ఇంకోసారి చేయనయ్యా, నన్ను క్షమించి ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను జాగ్రత్త పడతాను, నేను మార్చుకుంటాను అనే వారికి దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఆయన కృపా సింహాసనం అంట మనకు సాయం చేస్తుందంట. ఆయన కృపా సింహాసనం నుంచి అంట మనకు కనికరము, కృప ఇస్తాడంట, కనికరిస్తాయంట, క్షమిస్తాయంట. అన్నాను కదా, దేవుడు చెప్పాడు కనికరమే కోరుతున్నాను, బలిని కాదు. మీకు గుర్తుంటే జక్కయ్య పొట్టిగా ఉన్నాడు, మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అందరూ అతన్ని చాలా చీప్గా చూస్తున్నారు. అందరూ తన్ని ఒక లంచగొండి వలె, ఒక ధన పిశాచి వలె, జలగ వలె చూస్తున్నారు. జలగ రక్తం పీకినట్టు ఈ వ్యక్తి మన దగ్గర పన్నులు వసూలు చేస్తాడని చూస్తున్నారు. ఆ జక్కయ్య
ఇంట్లో ప్రభు అన్నారు జక్కయ్య నేను ఇంట్లోకి వచ్చి ఉండాలి ఈరోజు అంటే జక్కయ్య ఆనందంగా ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి వెంటనే తనకు అర్థమైపోయిందంట, అమ్మో ప్రభు నా ఇంట్లోకి వచ్చారు, అయితే నేను నా ఇంట్లో ఇంకా అపవిత్రమైనది ఏది పెట్టుకోకూడదు. అది ప్రభు చెప్పారా ఆయనకి? ఏమండి చెప్పారా? జక్కయ్య నీ ఇంట్లో అపవిత్రమైన ధనం ఉంది, అన్యాయంగా మోసం చేసామని ఏం చెప్పలా. ఆయన వచ్చి ఆయన సన్నిధి ఆయన మాటలు విన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడి అతనికి అర్థమైపోయింది, నేను అపవిత్రమైన ధనాన్ని ప్రేమిస్తున్నాను, నేను మోసకరమైన మనసు కలిగి ఉన్నాను అని అర్థం చేసుకొని వెంటనే తను చేయాల్సిన పని చేశాడు. అపవిత్రతకి, భక్తిహీనతకి, పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి, కాబట్టి నా ఇంట్లో ఉన్న ఆ మోసకరమైన ధనాన్ని నేను తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఒక్కొక్కరికి 4 రెట్లు ఇచ్చేసాయంట. అందుకే ప్రభు అన్నారు, ఈరోజు జక్కయ్యకి తన ఇంటికి రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది? తన పశ్చాత్తాపడి తను ఏం చేశాడు? తప్పుని సరిదిద్దుకున్నాడు. 100 తీసుకుంటే 400 వాపస్ ఇచ్చాయంట, 1000 తీసుకుంటే 4000 ఇచ్చాయంట, తిరిగి ఇచ్చేశాడు ఎవరిది వాళ్ళకి. అందుకే దేవుడు అన్నాడు, నీ ఇంటికి ఈరోజు జక్కయ్యకి తన ఇంటికి రక్షణ వచ్చింది. ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి తన పరిసరాలు, తన ఇంటికి, తన ఆత్మకి, తన చేసే పనులకి అన్నిటికీ రక్షణ వచ్చి ఉండాలి. ఇదే నోటితో ప్రభువా అని స్తుతిస్తారు, ఇదే నోటితో దూషిస్తారు. 2 ఒకే నోట్లోంచి ఎలా వస్తాయి? రాలేవుగా. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సోదరులారా, తప్పు చేస్తే ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళండి, ఆయన పాపాలు కొరకు పశ్చాత్తాపడండి. ఇక్కడ వాక్యంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాట రాసింది, కృపాసింహాసనం అని. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరదము. మనము కనికరం పొందే విధంగా కృపాసింహాసనం దగ్గరికి వెళ్దాము. ఎక్కడికి వెళ్ళాలండి? కృపాసింహాసనము. సహాయం కోరుటకు, కృప పొందుటకు ధైర్యముగా కృపాసింహాసనం వద్దకు చేరుదాము. రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. కృపాసింహాసనము. హల్లెలూయా. కృపాసింహాసనం అంటే ఏంటంటే, తప్పు చేసినప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు మనం దేవుడి దగ్గర యథార్థంగా మోకాలేసి పాప క్షమాపణ కోరినప్పుడు దేవుడు అంట కనికరాన్ని మనకి, ఆయన కృపాని మనం మీద ఆ సమయంలో కావలసిన సమయోచితమైన సహాయము, అంటే ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ అని అంటారు ఇంగ్లీష్లో. వి రిసీవ్ మర్సీ అండ్ గ్రేస్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ అంటే ఆ సమయంలో మీకు కావాల్సిన ఆ కృప, ఆ కనికరాన్ని ఆ సమయంలో దేవుడు మీకు ఇచ్చే విధంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది ఆ సమయాన్ని, ఆ కృపని పోగొట్టుకొని ఇష్టానుసారంగా జీవించి చివరికి దేవుడు లేడు, దెయ్యము లేడు అని నాస్తికులుగా మారిపోతున్నారు. కష్టం వచ్చింది అనుకోండి, తప్పు చేశారనుకోండి, ఏం పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సరి చేసుకొని మరలా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి. అలవాటు భక్తి, అలవాటు పాపము, ఆచార భక్తి, ఈ 3 చాలా ప్రమాదకరమైనది క్రైస్తవులకి. ఏంటండి? అలవాటు భక్తి, అలవాటు ఆచారాలు, అలవాటుగా పాపాలు ఒప్పుకోవడం, ఈ 3 చాలా డేంజర్. ఏంటి? డేంజర్. అలవాటుగా చేయొద్దు. ప్రార్థన చేస్తే నిజంగా చేయండి, సత్యంతో చేయండి, ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. పాపాలు ఒప్పుకుంటే నిజంగా ఒప్పుకోండి, ఇంకోసారి దాని జోలికి వెళ్ళనయ్యా అని చెప్పి దృఢంగా విశ్వాసంతో ఒప్పుకొని నిలబడండి. దేవుడు ఈరోజు వెతుకుతున్నాడు ఎవరిని నేను వాడుకోవాలా అని. దేవుడికి పర్ఫెక్ట్, గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, ధనవంతులు కాదు కావాల్సింది. విద్య లేని పామరులు, ధనం లేని వారు, బలహీనలని ఎన్నుకొని ఆయన ఒక బలమైన కార్యాలు చేశాడు. యేసు ప్రభు వారితో ఉన్న శిష్యులను చూస్తే చాలామంది చదువు లేనివారు, చేపలు పట్టేవారు, ఒకరో ఇద్దరు ఈ చదువు వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళుగా ఉన్నారు. మత్తయ్య, యూదా ఇస్కరియోతు తప్ప మిగతా వాళ్ళందరూ సామాన్యులే. సామాన్యులని ఎన్నుకొని ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు దేవుడు మీ బలాన్ని, మీ శక్తిని, మీ జ్ఞానాన్ని కోరుకోవట్లా.
మీ తగ్గింపుని, మీ సమర్పణ ఏంటండి? సమర్పణ. కష్టం వచ్చినప్పుడు ఈ వ్యక్తి నన్ను వాడు వెతుకుతాడా, మనుషుల్ని వెతుకుతాడా? బాధ వచ్చినప్పుడు తను ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అని దేవుడు గమనిస్తాడు. ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి, దేవా నాకు నీ కనికరం కావాలి, నాకు నీ సహాయం కావాలి. సమయోచితమైన సహాయం అంటే ఏంటి తెలుసా? సరైన సమయంలో మంచి సలహా ఇచ్చే వ్యక్తిని మంచి అడ్వైజర్ అంటాం. అలాగే కష్టం వచ్చినప్పుడు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని బలపరిచి విశ్వాసంలో కొనసాగే విధంగా చేసేది దేవుని కృప. సో దేవుని కృప ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకి నేను చాలా విషయాలు చెప్పాను. దేవుని కృప మనలో విశ్వాసం పెంచుద్ది. దేవుని కృప భక్తిహీనత నుంచి విడిపిస్తుంది, లోక మానిల్య నుంచి తప్పిస్తుంది. దేవుని కృప పరిశుద్ధతలోకి, నీతిలోకి, యథార్థతలోకి నడిపిస్తుంది. దేవుని కృప పాపం చేయడానికి కాదు, కానీ దేవుని కృప పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తుంది. దేవుని కృప పడిపోయిన వారిని తిరిగి లేపుద్ది. దేవుని కృప మిమ్మల్ని పనికిరాను, నేను అర్హుణ్ణి కాదు అనుకునే వారిని పనికొచ్చే పాత్రలుగా మార్చి ఆయన సేవ కొరకు, ఆయన రాజ్య సువార్త కొరకు మిమ్మల్ని వాడబడే గొప్ప పనివారిగా దేవుని కృప చేస్తుంది. ఇవన్నీ దేవుని కృప చేస్తుంది. చాలామంది దేవుని కృప కేవలం పాప క్షమాపణ కొరకే అనుకుంటారు. కాదు, భక్తిహీనతకి వద్దు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, వద్దు ఈ అమ్మాయి చేయొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, నీ స్నేహితులతో కలవద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల చెప్తున్నాడంటే మీ మీద దేవుని కృప ఉంటేనే చెప్తాడు. కృప లేకపోతే దేవుడు మాట్లాడు. తెలుసా మీకు? చాలామంది అంటారు, దేవుడు మాట్లాడట్లేదు బ్రదర్, రోజు బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు మాట్లాడట్లేదు అంటే ఎక్కడో జారారు, ఎక్కడో పడ్డారు గుంతలో. బయటికి రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు దేవుడు వాడుకుంటాడు.